హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి అంజలికి బర్త్డే విషెస్ చెప్పి తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టిన మనీష్. షాక్లో శంకర్. అసలు ఏం జరగబోతుంది? మనీష్ అంజలిని నిజంగానే ప్రేమిస్తున్నాడా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారాం శంకర్తో అంజలి విషయం చెప్పాలి అని అనుకుంటాడు. అంజలి గురించి మాట్లాడడం కోసం శంకర్ దగ్గరికి వెళ్తాడు. రే శంకర్, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలిరా అని అనగానే ఏంటో చెప్పండి నాన్న అని అడుగుతాడు. అప్పుడు రాజారాం, అదేరా, సరిగ్గా గీత పెళ్లి రోజుకి సంవత్సరం క్రితం జరిగిన విషయం గురించి అని అనగానే శంకర్ అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఏంటి నాన్న, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే, అదేరా, ఆ రోజు గీతకి పుట్టిన బిడ్డని నువ్వు అనాథాశ్రమంలో చేర్పించావు కదా అని అనగానే శంకర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు నాన్న అని అనగానే, రే శంకర్, ఇన్ని రోజులు గీత కూతురు అక్కడ అనాథగా బ్రతికిందిరా. మనమంతా ఉండి కూడా తను అలా అనాథగా ఉండాల్సిన అవసరం ఏముంది? అందుకే అని అంటూ ఉంటే, అందుకే ఏం చేయాలనుకుంటున్నా నాన్న అని అనగానే, రే శంకర్, అందుకే ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గీత కూతుర్ని తీసుకొచ్చేద్దాంరా. తల్లి కూతులని కలుపుదాము, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుందాం అని అనగానే శంకర్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని నేలకేసి కొడతాడు. ఆపండి నాన్న అని అనగానే ఇక రాజారాం షాక్ అయిపోతాడు. ఏమైందిరా అని అనగానే, చూడండి నాన్న, ఆ రోజు గీతకి పుట్టిన బిడ్డ ఆ రోజే చచ్చిపోయింది. మళ్ళీ గీత కూతుర్ని తన జీవితంలోకి తీసుకొస్తే తన జీవితం ఏమవుతుందో ఆలోచించావా అని అనగానే, అది కాదురా, అక్కడ ఉన్న ఆ అమ్మాయి పరిస్థితి అని అనగానే, నాన్న, అది పుట్టగానే అనాథగా మారింది, అనాథగా చేస్తుంది, అంతేకాని గీత దగ్గరికి ఎప్పటికీ చేరనివ్వను అని అనగానే రాజారాం షాక్ అయిపోతాడు. రేయ్, నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు కదా, ఒకవేళ ఆ అమ్మాయే తన తల్లిని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే అప్పుడేం చేస్తావురా? ఆ తల్లి కూతుళ్ళని కలపకుండా ఎలా ఆపుతావు అని అనగానే ఇక శంకర్, నాన్న, మీరు చెప్పినట్టు నిజంగా ఆ పరిస్థితి వస్తే ఆ రోజు చేయవలసిన పనిని ఇప్పుడు చేస్తాను అని అనగానే రాజారాం షాక్ అయిపోతాడు. ఏం చేస్తావురా అని అనగానే, చంపేస్తాను అని అంటాడు. అది విని రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు హంతకుడిగా మారతావా అని అంటూ ఉంటే, అవును నాన్న, మారతాను. నా చెల్లెలి జీవితం బాగుంటుంది అంటే నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు ఆ అమ్మాయి గీత జీవితంలోకి వస్తే గీత జీవితం నాశనం అయిపోతుంది. నా చెల్లెలి జీవితం అలా నాశనం అయిపోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? మీరన్నట్టుగా ఆ అమ్మాయి తన తల్లిని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అంటే ఇక తన ప్రాణాలు ఉండవు అని చెప్పి శంకర్ కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శంకర్ మాటలు విని రాజారాం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీడు తల్లి కూతులను విడదీసినందుకు పశ్చాత్తాప పడుతున్నాడు అనుకున్నాను, అర్థం చేసుకుంటాడు అనుకున్నాను, కానీ వీడు ఇంకా రాక్షసుడిగానే ఉన్నారు. ఇప్పుడు అంజలియే గీత కన్న కూతురు అనే నిజం చెప్తే వీడు నిజంగానే అంజలిని చంపేస్తాడు. లేదు, నా మనవరాలికి ఏమీ కాకూడదు. సమయం చూసి అంజలి గురించి నేనే గీతకు చెప్తాను. ఇప్పుడు చెప్పకూడదు
అని ఇక రాజారాం అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ఇక బామ్మగారైతే హాల్లో కూర్చొని ఇక గుమ్మం వైపే పదే పదే చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అంజలి బామ్మకి పాలు తీసుకొచ్చి, ఇదిగో బామ్మగారు పాలు తాగండి అని ఇవ్వగానే ఇక బామ్మ అయితే పట్టించుకోకుండా గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. అది గమనించిన అంజలి, బామ్మగారు ఏం జరిగిందండి, ఎందుకు పదే పదే గుమ్మం వైపు అలా చూస్తున్నారు అని అనగానే ఇక బామ్మ అయితే, అదేనమ్మా ప్రీతి ట్యూషన్ కని వెళ్ళి ఇంకా రాలేదు అని అనగానే, వస్తుందిలేండి అమ్మమ్మ గారు అని అంజలి అంటుంది. లేదమ్మా, రోజు ఈ సమయానికి ప్రీతి ఇంటికి వచ్చేసేది, ఈరోజు ఇంకా రాలేదమ్మా, నాకు చాలా భయంగా ఉంది, అసలే రోజులు బాగోలేవు, పైగా ఆడపిల్ల అని ఇక కంగారు పడుతూ ఉంటే అంజలి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, సరే బామ్మగారు ఒక్కసారి వెళ్ళి మనీష్ని అడుగుతాను, మనీష్ ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతిని తీసుకొస్తాడేమో అని అనగానే, అలాగేనమ్మా వెళ్ళి మనీష్ని తీసుకురా అని అనగానే ఇక అంజలి అయితే సరే అని మనీష్ గది దగ్గరికి వెళ్తుంది. మనీష్ గారు అని పిలుస్తూ ఉంటే మనీష్ గాఢ నిద్రలో ఉంటాడు. ఇక వెంటనే, ఏంటంజలి మంచి నిద్ర పాడు చేస్తున్నావు అని అంటూ ఉంటే, మనీష్ గారు మీ చెల్లెలు ప్రీతి ట్యూషన్ కని వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదండి, ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటే, దీనికే టెన్షన్ పడాలా అంజలి, అది తన ఫ్రెండ్స్తో మీటింగ్ వేసి ముచ్చట్లేస్తూ ఉంటారు, వస్తుందిలే, నన్ను డిస్టర్బ్ చేయక అంజలి, పడుకోనివ్వు అని మనీష్ అయితే పట్టించుకోకుండా నిద్రపోతాడు. అంజలి ఎంత పిలిచినా కూడా మనీష్ అయితే లేవకుండా మొండిగా నిద్రపోతూ ఉంటాడు. ఇక అంజలి బామ్మ దగ్గరికి రాగానే, ఏంటమ్మా వాడు నిద్ర లేచాడా అని అంటూ ఉంటే, లేదమ్మమ్మ గారు, మనీష్ గారు ఎంత లేపినా నిద్ర లేవడం లేదు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎలాగమ్మా, నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన అంజలి, అమ్మమ్మగారు మీరేమీ కంగారు పడకండి, నేను వెళ్ళి ప్రీతిని తీసుకొస్తాను అని అనగానే, నువ్వా, వద్దమ్మా అర్ధరాత్రి అయ్యింది అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మమ్మ గారు, నేను వెళ్ళి ప్రీతిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను అని అంజలి చెప్పి ఇక అంజలి అయితే ప్రీతి కోసం బయటికి వస్తుంది. మరో పక్క ప్రీతి ట్యూషన్ నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక రోడ్డు పైన రౌడీలు ప్రీతిని అడ్డుకొని అల్లరి చేస్తూ ఉంటారు. ఏంటి పాప, ఈరోజు ట్యూషన్ నుండి చాలా లేట్ అయినట్టుంది, మమ్మల్ని తోడుగా రమ్మంటావా అని ఇక టీజ్ చేస్తూ ఉంటే, ప్రీతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, ఇంటి దగ్గర మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటే, మేము కూడా నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం పాప, రే ఇంకా చూస్తారేంట్రా, ఇన్నాళ్ళకి ఒంటరిగా దొరికింది, కానివ్వండి అని అంటూ ఉంటే ప్రీతి షాక్ అయిపోతుంది. ఇక అందులో ఒక రౌడీ ప్రీతిని పట్టుకోబోతూ ఉంటే అప్పుడే అంజలి అక్కడికి వచ్చి ఆ రౌడీలని అక్కడే ఉన్న కర్రతో చితకబాదుతూ ఉంటుంది. అంజలి అక్కడికి రావడం చూసి ప్రీతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంజలి ఆ కర్ర తీసుకొని ఆ పోకిరి వెధవలని చిత్తకొడుతూ, మీకు సిగ్గులేదురా, ఇంట్లో అమ్మ నాన్న మిమ్మల్ని పోషిస్తూ ఉంటే మీరు మాత్రం ఇలా రోడ్ల పైన అమ్మాయిల్ని అల్లరి చేస్తున్నారా, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేర్రా అని చెప్పి ఈ అంజలి అయితే ఆ రౌడీలని చిత్తకొడుతూ ఉంటారు. అంజలి దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు కూడా, వామ్మో ఇది ఆడపిల్ల కాదు ఆడపులి, ఇలా చిత్తకొడుతున్నావేంటే, రే పదండ్రా, ఇక్కడే ఉంటే ఇది మనల్ని చంపేసేలా ఉంది అని చెప్పి ఇక రౌడీలు పారిపోతారు. ఇక ప్రీతి అయితే అంజలిని హగ్ చేసుకొని, అంజలి
నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా పరిస్థితి ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది అని అంటూ ఉంటే, నేను వచ్చేసాను కదా ప్రీతి, నీకేం కాదు, మళ్ళీ వాళ్ళు నీ జోలికి రారు, పద వెళ్దాం అని అంజలి అయితే ప్రీతిని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. మరో పక్క మనీష్కి కాస్త మెలకువ వస్తూ ఉంటుంది. ప్రీతి ఇంకా ఇంటికి రాలేదని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చుంటారు. అవును, అంజలి ప్రీతి ఇంకా ట్యూషన్ నుండి రాలేదని చెప్పింది కదా, మరి వచ్చేసి ఉంటుందా, నేను నిద్ర మత్తులో పట్టించుకోలేదు అని చెప్పి మనీష్ అయితే చాలా కంగారుగా హాల్లోకి వస్తాడు. మనీష్ అక్కడికి వచ్చేసరికే బామ్మ, మనీష్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు హాల్లోనే చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మనీష్, నానమ్మ అంజలి వచ్చిందా, ప్రీతి వచ్చిందా అని అడుగుతూ ఉంటే, లేదురా, అంజలి నిన్ను ప్రీతిని తీసుకురావడానికి పంపించడానికి నిన్ను నిద్ర లేపితే నువ్వు లేవలేదంట అని అనగానే, సారీ బామ్మ, నేనేదో నిద్ర మత్తులో ఉండి పట్టించుకోలేదు. అంటే ఇంకా ప్రీతి ఇంటికి రాలేదా, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని మనీష్ వెళ్తూ ఉంటే, ఇక అమ్మమ్మ గారు, అక్కర్లేదురా, అదిగో ప్రీతిని అంజలి తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది. అంజలి ప్రీతిని తీసుకురావడం చూసి ఇక అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. ప్రీతి ఇంట్లోకి రాగానే ఇక అమ్మమ్మ అయితే, ఏంటే ఈరోజు ఇంత లేట్ అయిందేంటి, ట్యూషన్ నుండి ఎప్పుడూ కూడా ఇంత లేట్గా రావు కదా అని అంటూ ఉంటే, ఇక ప్రీతి అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. నానమ్మ, ఈరోజు అంజలి వదిన లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేది, మీరు నా శవాన్నే చూసేవారు అని అంటూ ఉంటే మనీష్ ఇక అమ్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మ ప్రీతి, ఏంటమ్మా మాటలు అని అంటూ ఉంటే, అవునన్నయ్య, నేను రోడ్డు పైన నడుచుకుంటూ వస్తూ ఉంటే కొందరు పోకిరీలు నన్ను అల్లరి చేశారు, నన్ను అన్యాయం చేయాలని చూశారు. సరిగ్గా అప్పుడే అంజలి వచ్చి వాళ్ళని ఎదుర్కొంది, వాళ్ళని చితక్కొట్టి అక్కడి నుండి పంపించేసింది. ఈరోజు అంజలి కానీ దేవతలా రాకపోయి ఉంటే నేను మీ ముందు ఇలా ఉండేదాన్నే కాదు అని ప్రీతి అంటూ ఉంటే, ఇక అంజలి అయితే, ప్రీతి నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అంజలి ప్రీతితో, ప్రీతి నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకోసం పాలు కలుపుకొని తీసుకొస్తాను అని అంజలి చెప్పగానే ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అంజలి అయితే కిచెన్లో ప్రీతి కోసం పాలు కలపడానికి కిచెన్లోకి వెళ్తుంది. అంజలి ప్రీతిని తీసుకురావాలని ఎంతగానో బ్రతిమిలాడినా కూడా మనీష్ పట్టించకపోవడంతో ఆ విషయం గుర్తు చేసుకొని మనీష్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఎలాగైనా అంజలికి సారీ చెప్పాలి అని కిచెన్లోకి వెళ్తాడు. అంజలి అని అనగానే ఇక అంజలి, ఏంటో చెప్పండి అని అడుగుతుంది. అదే అంజలి, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనగానే, ఏంటో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు మనీష్, అంజలి ఐఎమ్ సారీ అంజలి అని అనగానే, సారీనా, దేనికి అని అంటుంది. అదే ప్రీతి ఇంటికి రాలేదని నన్ను నువ్వు నిద్ర లేపావు, నిద్ర లేపడానికి చాలా ప్రయత్నించావు, కానీ నేను నిద్ర మత్తులో లేవలేకపోయాను. నువ్వు కానీ సమయానికి ప్రీతిని తీసుకురాకపోతే పరిస్థితి ఏమైపోయేది అని అంటూ ఉంటే ఇక అంజలి అయితే చాలా బాధపడుతుంది. ఇక మనీష్తో, చూడండి, మీ చెల్లెలకి మీరంతా ఉన్నారు, నేనంటే అనాథని, అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి ఎవరూ లేని ఒక అభాగ్యురాల్ని. కానీ మీ చెల్లెలు ప్రీతి అలా కాదు కదా, తనకి అమ్మ నాన్న, ఇద్దరు అన్నయ్యలు, తాత నానమ్మ ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా తన సేఫ్టీ గురించి మీరు పట్టించుకోవడం లేదు. ప్రీతి ట్యూషన్కి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని మీకెవరికైనా తెలుసా
అని అంటూ ఉంటే మనీష్ అయితే చూస్తూ ఉంటాడు. సారీ అంజలి అని అంటూ ఉంటే నాకు సారీ అక్కర్లేదండి, ఇంకొకసారి మీ చెల్లెలి విషయంలో ఇలా జరగకుండా చూసుకోండి. ఆడదాని జీవితం అన్యాయం అయితే మళ్ళీ తిరిగి నిలబెట్టడం చాలా కష్టం అవుతుంది అని ఇక చెప్తూ ఉంటే ఇక మనీష్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రాత్రి కాగానే మనీష్ అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంజలి ఎంత పద్ధతిగా వినయంగా ఉంటుందో, తను ఎంత మంచి మనసుతో అందరికీ సాయం చేస్తుందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక మనీష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, నేను అంజలిని ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా కూడా నా వల్ల కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక మనీష్ అయితే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. నా చెల్లెలి కోసం, నా కుటుంబం కోసం అంజలి ఎంతో చేసింది. అలాంటి అంజలికి మేమేం చేశాం, ఏదో ఒకటి చెయ్యాలి అని మనీష్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తాతగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇంకో 2 రోజుల్లో అంజలి పుట్టినరోజు వస్తుంది అన్న విషయం గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే మనీష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎస్, ఇంకో 2 రోజుల్లో అంజలి బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే రోజే అంజలిని విష్ చేసి తనకి నేనెంత ప్రేమిస్తున్నానో తనకి అర్థమయ్యేలా చెప్తాను అని మనీష్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి కాగానే అంజలిని విష్ చేయడం కోసం మనీష్ అయితే అంజలి గది దగ్గరికి వెళ్ళి డోర్ని నాక్ చేస్తూ ఉంటాడు. ఇక అంజలి షాక్ అయిపోయి ఇదేంటి, ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని చాలా కంగారుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఇక మనీష్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనీష్ గారు, మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే ఇక అప్పుడే మనీష్ ఒక బెలూన్ తీసి అంజలికి చూపిస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంజలి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి అని విష్ చేస్తాడు. అది చూసి అంజలి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటండి, ఈరోజు నా పుట్టినరోజని నాకే తెలీదు, అలాంటిది మీరు నన్ను అర్ధరాత్రి విష్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇక మనీష్, చూడంజలి, నీ పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలియకపోవచ్చు, కానీ మా తాతయ్యకి తెలుసు కదా, తాతయ్యే నాతో చెప్పారు. నీకు ఆ రోజు శారీ కొనిచ్చింది కూడా నీ పుట్టినరోజు కోసమే అని అనగానే ఇక అంజలి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మనీష్ అక్కడే ఉన్న కేక్ తీసి అంజలి పద కేక్ కట్ చేద్దు కానీ అని చెప్పగానే అంజలి అయ్యో ఇప్పుడు అవేవి వద్దండి అని అడుగుతుంది. అంజలి, నువ్వు కాదనొద్దు, ఇంతకుముందు నువ్వు ఆశ్రమంలో ఉన్నావు కాబట్టి ఎలాగైనా ఉన్నావు, ఎంతకైనా సర్దుకుపోయావు, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నావు, మేమంతా కూడా నీ మనుషులమే అనుకో, నీ కుటుంబమే అనుకో, కేక్ కట్ చెయ్యి అని అనగానే ఇక అంజలి అయితే కాదనలేక కేక్ కట్ చేస్తుంది. ఇక మనీష్ అది చూసి చాలా సంబరపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనీష్ అంజలితో, అంజలి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అనగానే ముఖ్యమైన విషయమా, ఏంటండి అది అని అంటూ ఉంటుంది. ఇక మనీష్ ఆలోచిస్తూ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంజలి, ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అది విని అంజలి ఆశ్చర్యపోతుంది. అదేంటండి, మీరు చెప్పలేనంత చెడ్డు వార్త అని అనగానే అయ్యో లేదంజలి, మంచి వార్తే, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు అని మనీష్ అంటూ ఉంటాడు. ఇంతలోనే శంకర్ వాటర్ తాగడానికి నిద్రలేచి అంజలి గది వైపుగా వస్తూ ఉంటాడు. అలా వస్తూ అక్కడే అంజలి మనీష్లు మాట్లాడుకోవడం గమనిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంత రాత్రిపూట మనీష్ ఈ అమ్మాయి గది దగ్గర ఏం చేస్తున్నాడు అని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలి మనీష్తో మాట్లాడుతూ, మీరు ఎంత గొప్పవారో నాకు ఈరోజే అర్థమైందండి,
నేనొక అనాథని, నాకు ఇలాంటి పుట్టినరోజులు పార్టీలు ఏవి కూడా తెలీదు. అలాంటి నాకు జీవితంలో మర్చిపోలేని విధంగా బర్త్డేకి విష్ చేశారు. నా చేత కేక్ కట్ చేయించారు. చాలండి, మీ ప్రేమ మీ అభిమానం చాలు అని ఈ అంజలి అంటూ ఉంటే శంకర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మనీష్, సరే అంజలి, ఇక ఆ విషయం పక్కన పెట్టు, నేను చెప్పేది ఒకసారి విను అని అనగానే, చెప్పండి, మీరేం చెప్తారో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని అంజలి అంటుంది. అప్పుడే ఇక మనీష్ అయితే తన దగ్గర ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ని తీసి మోకాళ్ళ పైన కూర్చొని అంజలికి ఆ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ సో మచ్ అంజలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా చూసి శంకర్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. అంజలి మనీష్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా లేదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.